జిల్లా ప్రొద్దుటూరులోని జగనన్న కాలనీల భూసేకరణలో అవినీతి జరిగిందన్న ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి ఆరోపణలు మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఖండించారు. జగన్ ప్రభుత్వం హయాంలో ప్రొద్దుటూరు నియోజకవర్గంలో 23,000 మంది లబ్ధిదారులకు ఇంటి పట్టాలు పంపిణీ చేశామని, 146 మంది రైతుల నుంచి 468 ఎకరాల భూమిని నిబంధనల ప్రకారం కొనుగోలు చేశామని తెలిపారు. సేకరణలో అవినీతి జరిగిందని భావిస్తే సిబిఐ విచారణకు ప్రభుత్వం ఆదేశించాలని డిమాండ్ చేశారు. ఒక 2-3 దఫాలుగా మన ఊరి ఎమ్మెల్యే నంద్యాల వరదరాజిరెడ్డి గారు, వారి కుమారుడు కొండారెడ్డి గారు 2-3 దఫాలుగా జగనన్న కాలనీలకు సంబంధించి, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను అధికార పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగిన సందర్భంలో ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో పేదవారి యొక్క సొంత ఇంటి కల నెరవేర్చాలనే గొప్ప సంకల్పంతో మా ప్రభుత్వం తీసుకునే నిర్ణయమే జగనన్న కాలనీలు. ప్రజలారా, ఆ కాలనీలకు సంబంధించి మేము 100 కోట్లు దోపిడీ చేసినామని, అవినీతికి పాల్పన్నామని, 23,000 మంది లబ్ధిదారులను ఏ విధంగా ఎంపిక చేస్తారు, ఈ ఊరు పుట్టినప్పుడు ఉండేదే 37,000 ఇండ్లు ఉన్నాయి, 37,000 సంసారాలు ఉండే ఈ ఊరిలో 23,000 ఇండ్లు అవసరమా, ఓటర్ లిస్టు పెట్టుకొని రాసినారు. ఇది ఆయన మొదటి అభియోగం. రెండవ అభియోగం, ఆ ప్రజల కోసం కొనాల్సిన భూమిని 468 ఎకరాలు కొని అక్కడ తక్కువ విలువ కలిగిన భూమికి ఎక్కువ లెక్క రైతులకు ఇప్పించి వాళ్ళతో ఎకరాకు 10 లక్షలు 20 లక్షల రూపాయలు ఆనాటి ఎమ్మెల్యే అయిన రాచమల్లు తీసుకున్నాడు. రెండవ అభియోగం. మూడవ అభియోగము, ఇంటి నిర్మాణాన్ని నిర్మించే క్రమములో చాలా అవకతవకలు జరిగి అవినీతికి పాల్పన్నారు వాళ్ళ కాంట్రాక్టర్లు. నేను కాదు, మా కాంట్రాక్టర్లు. ఇది మూడోది. ఈ 3 అభియోగాలు నా పైన గత 2-3 దఫాలుగా చేస్తూనే ఉన్నాడు. ఈ అర్థరహితమైనటువంటి విమర్శలు అనేది నాకు తెలుసు. ఏమాత్రం ఇందులో సత్యము లేదనేది 23,000 మంది లబ్ధిదారులకు తెలుసు. కానీ తక్కిన ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది కదా. 23,000 మంది లబ్ధిదారులకు ఎటు తెలుసు ఇందులో అవినీతి జరగలేదు, రాచమల్లు నిజాయితీ ఏ పాటిది, రాచమల్లు ఏం మేలు చేసినాడు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎంత మంచి పని చేసింది అన్నీ తెలుసు. కానీ లబ్ధి పొందకుండా ఉండబడిన వాళ్ళు, అంటే సొంత ఇండ్లు ఉండేవాళ్ళు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, మేధావులు, ఇలాంటి వాళ్లకు వాస్తవ సత్యం తెలియదు. కాబట్టి వారి కొరకు లబ్ధిదారుల కొరకు, ఎందుకంటే రేపొద్దున అందరూ నాకు ఓటేయాలి కదా, మళ్ళా అందుకోసము నిజాయితీగా ఏం జరిగిందో చెప్పాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి వారి కోసం చెబుతూ చివరిగా అబ్బా కొడుకులకు కూడా ఒక మాట చెప్తా. దీని మీద చివరిగా అబ్బా కొడుకులకు కూడా ఒక మాట చెప్తా. ఎస్, జగనన్న కాలనీల యొక్క నిర్మాణంలో 23,000 మంది ఎట్లొచ్చినారు అన్నాడు ఆయన. ఒక్కటే ప్రజలారా, మేధావులారా, 2009లో రాజశేఖర రెడ్డి అన్న ముఖ్యమంత్రి అయితేనే 3 నెలల కాలానికే మరణించినాడు. తర్వాత రోసయ్య, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి. 2009 నుంచి 14 వరకు కిరణ్ కుమార్ రెడ్డి సర్కార్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిర్వహిస్తే 1 సెంటు భూమి మంచలే, లబ్ధిదారునికి 1 సెంటు భూమిలే రాష్ట్రంలో. 2014 నుంచి 19 వరకు ఇప్పుడు ఎవరైతే వరదరాజిరెడ్డి, కొండారెడ్డి వీళ్ళు చాలా గొప్పవాడు, చాలా విజనరీ ఉండేవాడు, ఉన్నతుడు, మహాత్ముడు, ఇంకొకడు అని చెప్తున్నాడే చంద్రబాబు నాయుడు. ఆ చంద్రబాబు నాయుడు సర్కారు 14 నుంచి 19 వరకు జానెడు స్థలం ఈలే. ఎంత? జానెడు స్థలం ఈలే. ఏ ఒక్క లబ్ధిదారునికి కూడా జానెడు స్థలం ఈలే. 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఒక్క లబ్ధిదారునికి జానెడు స్థలం ఇయ్యకపోతే 10 సంవత్సరాల తర్వాత మా ప్రభుత్వం వచ్చింది ప్రజలారా, మీ ప్రభుత్వం వచ్చింది ప్రజలారా, జగనన్న ప్రభుత్వం వచ్చింది ప్రజలారా. ఆ జగన్మోహన్ రెడ్డి గారు చాలా గొప్ప సంకల్పం చేసి ఈ రాష్ట్రంలో ఉండబడిన ఎవరైనా సరే, ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ రాజకీయ పార్టీ అయినా సరే, ఇది రాజకీయ పార్టీ అనేది ఇంకా స్పష్టంగా చెప్తా ఉన్నా,
తెలుగుదేశం పార్టీకి ఓటేసి మన మీదకి తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకొని వచ్చిన వానికైనా సరే ఇల్లు లేకపోతే అర్హత ఉంటే అతనికి ఇల్లు ఇవ్వాల్సిందే అని చెప్పి కలెక్టర్ల యొక్క రివ్యూలలో సమావేశాలలో ఓపెన్గా చెప్పినాడు. మాకు ఎమ్మెల్యేలకు కూడా ఓపెన్గా చెప్పినాడు. కులము లేదు, మతము లేదు, ప్రాంతము లేదు, రాజకీయ పార్టీ లేదు, ఇల్లు లేని ప్రతి వానికి మనం ఇల్లు ఇవ్వాల్సిందే అని చెప్పితే మేము ఆ గృహ నిర్మాణం అనే యజ్ఞానికి మొదలుపెట్టినాం. జగనన్న నాయకత్వంలో 23,000 మంది లబ్ధిదారులైనారు. ఇంకా లబ్ధిదారులు ఎట్లయితారో ఒకసారి చెప్పాల్సిన బాధ్యత నా పైన ఉంది. ఎక్కడ మొదలవుతుంది లబ్ధిదారులు? నేను ఓటర్ లిస్టు పెట్టుకొని రాచానా, లేకుంటే పొద్దుటూరు కాకుండా మైదుకూరులో రాచానా, పులిందులలో రాస్తానా? ఇవన్నీ మాట్లాడాలి కదా. ప్రజలారా, లబ్ధిదారుని ఎంపిక ఎట్లా జరుగుతుంది? మొట్టమొదట అంటే కనుక ఆనాటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు గ్రామ వాలంటీర్ ఎవరైతే ఉండారో, వార్డు వాలంటీర్ ఎవరైతే ఉండారో వాళ్ళు మొత్తం కంప్లీట్గా సచివాలయ సిబ్బందితో కలిసి డోర్ టు డోర్ ప్రతి ఇంటికి పోయి సర్వే చేసినారు. ఏమని? ఆధార్ కార్డు, మీ రేషన్ కార్డు, మీ ఇల్లు సొంతమా బాడిగక, ఎవరెవరుండారు, ఇల్లు ఉందా లేదా, గతంలో తీసుకున్నావా లేదా, ఇవన్నీ కావాల్సిన వివరాలన్నీ సేకరించి తర్వాత సచివాలయంలో ఉండబడిన సిబ్బంది వాని సచివాలయ పరిధిలో ఉండబడిన ఆ ఇల్లు సర్వే చేసిన తర్వాత అర్హత కలిగిన లబ్ధిదారులను నిర్ణయించి ఆ అర్హతకు ఏంది లబ్ధి అనేదానికి కూడా మొట్టమొదటిది వచ్చేసి 4 చక్రాల బండి ఉండే వెహికల్ ఉండకూడదు, 4 చక్రాలది. తర్వాత కుటుంబ సభ్యులలో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగిగా ఉండకూడదు, కుటుంబ సభ్యులలో ఎవరైనా పెన్షన్ తీసుకుంటా ఉండకూడదు. తర్వాత ఎవరైనా సరే కుటుంబంలో 5 ఎకరాల భూమిని మించి ఉండకూడదు, కుటుంబం యొక్క మొత్తం వార్షిక ఆదాయం ఇంత ఉండాలా అని ఈ కారణాల చేత నిర్ణయించబడి సొంతం ఇల్లు లేకుండా ఉండి అంతకుముందు ప్రభుత్వంలో ఇల్లు తీసుకోకుండా ఉండి ఈ కారణాలు ఉంటే సచివాలయం సిబ్బంది ఆ అర్హత కలిగిన వాని అభ్యర్థిని వాని యొక్క కంప్యూటర్లో అప్లోడ్ చేస్తారు. ఎవరికి అప్లోడ్ చేస్తారు? కమిషనర్ లాగిన్కి పంపిస్తారు. ప్రజలారా, అంటే డోర్ టు డోర్ తిరిగి సర్వే చేసి నేను చెప్పిన ఈ కారణాలన్నీ సక్రమంగా ఉంటే సచివాలయంలో ఉండబడిన సిబ్బంది ఉద్యోగి కమిషనర్ యొక్క లాగిన్కి అప్లోడ్ చేస్తారు. ఆ చేసే క్రమంలో వాడు తప్పులు చెప్పి గతంలో ఇల్లు తీసుకొని నేను చెప్పిన ఈ 6 కారణాలలో వానికి ఏదైనా వర్తించినా కానీ కంప్యూటరే వాని యొక్క దరఖాస్తును రిజెక్ట్ చేస్తుంది. ప్రాథమికంగానే వాడు పక్కకి వెళ్ళిపోతాడు. కమిషనర్ లాగిన్కి వచ్చిన తర్వాత కమిషనర్ గారు మళ్ళీ లాగిన్లో చెక్ చేసుకొని సచివాలయ సిబ్బందితో డిస్కషన్ చేసి, ఏది ముఖాముఖి కాదు, చాటింగ్ లాగిన్లోనే డిస్కస్ చేసి అతను సాటిస్ఫై అయిన తర్వాత, స్క్రూటనీ క్లియర్ అయిన తర్వాత అతని లాగిన్లో నుంచి ఎంఆర్ఓ లాగిన్కి పోతుంది. ఎంఆర్ఓ గారు కూడా స్క్రూటనీ చేసుకున్న తర్వాత ఆర్డీఓ గారి లాగిన్కి పోతుంది. ఆర్డీఓ గారు కూడా స్క్రూటనీ చేసిన తర్వాత జాయింట్ కలెక్టర్ గారి గౌతమి గారి లాగిన్కి పోతుంది. అక్కడ జాయింట్ కలెక్టర్ గారు అన్నీ చెక్ చేసుకొని సంపూర్ణంగా ఆమెకు ఇందులో ఏమీ చట్టవిరుద్ధమైన వ్యవహారం లేదు, అర్హత కలిగిన వాళ్ళే వీళ్ళందరూ చెప్పి భావించడానికి కావలసిన అనేక రకాలైన సాక్ష్యాలు, ఆధారాలు అన్నీ దొరికిన తర్వాత ఆమె ఆన్లైన్లో ఎంటర్ చేసి ఓకే చేస్తుంది. ఆమె ఓకే చేసిన తర్వాత జాయింట్ కలెక్టర్ గారు ఆ మొత్తం లిస్టు 23,000 లిస్టును, మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ, రెవెన్యూ అయితే రెవెన్యూ, ఆ లిస్టును మొత్తం ఉండబడిన ప్రొద్దుటూరు నియోజకవర్గంలో 83 సచివాలయాలు ఉంటే 83 సచివాలయాలలో అబ్జెక్షన్స్ కోసము నోటీస్ బోర్డులో పెడతారు. ఇదిగో మీ సచివాలయ పరిధిలో వీళ్ళకు గృహం లేదని చెప్పి దరఖాస్తు చేసినారు, మేము ఓకే చేసినాం, వీళ్ళలో ఏదైనా ఉంటే మీరు అబ్జెక్షన్స్ రైజ్ చేయొచ్చు అని చెప్పి 15 రోజులు సమయం ఇచ్చి నోటీస్ బోర్డులో పెడతారు. 15 రోజుల తర్వాత అబ్జెక్షన్స్ అన్నీ క్లియర్ అయిపోయిన తర్వాత తుది జాబితాను కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు విడుదల చేస్తారు. ఇది లబ్ధిదారుని ఎంపిక చేసే విధానం. ప్రజలారా, ఇందులో నా పాత్ర ఏంది? ఇందులో నా అధికారం ఏంది? నా పెన్నుకు పవర్ ఉందా? లేదు.
నాకు ఇష్టం ఉండే వాళ్ళకి ఎవరికైనా ఒకరికి ఇప్పించాలనుకుంటా, నేను రాజకీయ నాయకుని, వారికి సొంత ఇల్లు ఉంటుంది, ఇప్పించగలుగుతానా? 10 ఎకరాల భూమి ఉంటుంది, ఇప్పించగలుగుతానా? ప్రభుత్వ ఉద్యోగి అయి ఉంటాడు, పెన్షన్ తీసుకుంటూ ఉంటాడు, 4 చక్రాల బండి ఉంటుంది, జీప్ ఉంటుంది, ఇప్పించగలుగుతానా? నేను ఇప్పించాలనే ప్రయత్నం చేసినా కూడా కంప్యూటరే రిజెక్ట్ చేస్తుంది. అంటే లబ్ధిదారుల యొక్క ఎంపికలో రాగిన 50 పైసా కూడా పొరపాటు జరగడానికి ఆస్కారమే లేదు. మరి ఎందుకు 23,000 మంది ప్రొద్దుటూరులో వచ్చినారు అంటే గన ఇద్దరు కారణం. ఒకటి, గత 2 ప్రభుత్వాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు జానుడి స్థలం ఇవ్వకుండా ఉండడం ఒక కారణం. మా ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ఒక్కరికి 1.25 సెంటు స్థలం ఇవ్వాలనే గొప్ప సంకల్పం చేయడం కారణం. ఒకటి మీ చెడ్డ బుద్ధి, ఒకటి మా జగన్మోహన్ రెడ్డి మంచి బుద్ధి పేదవాళ్ళ పట్ల. దీనికి 23,000 మంది వచ్చినారు. ఈ 23,000 మందిని చట్ట ప్రకారం లబ్ధిదారులను ఎంపిక చేసింది జాయింట్ కలెక్టర్. ఒకవేళ ఏదైనా ఇందులో వారా ఉంది అనుకుంటే గన నీ ఇష్టం వచ్చిన ఎంక్వైరీలు, నీ ఇష్టం వచ్చిన పనులు నీ ప్రభుత్వంలో చేసుకొని జాయింట్ కలెక్టర్ గారిని మీరు ప్రశ్నించవచ్చు. నాకు తెలియక అడుగుతా, మోసం జరగలేదని ఇప్పుడు ప్రజలకు అర్థమైంది. ఇంకొకటి కూడా ప్రజలకు చెప్పాలా. 23,000 మంది ఓటర్ లిస్టు పెట్టుకొని రాసిన తర్వాత అర్హత లేకుండా ఇస్తారా? ఇయ్యరు. అర్హత ఉంటేనే ఇస్తారు. ఎవరి పేరుతో ఇస్తారు? ఎల్లమ్మ, పుల్లమ్మ, సుబ్బమ్మ, సునీత, పార్వతి, లక్ష్మీదేవి, పద్మావతి, ఘర్షపాటి, ఇంకొకరు అర్హత ఉండే ఆడవాళ్ళ పేర్లే కదా. వీళ్ళ పేర్లతోనే కదా ఆ సెంటుంకాల యొక్క స్థలాన్ని రిజిస్ట్రేషన్ జరిగిన డాక్యుమెంట్స్ కూడా వాళ్ళకి ఇచ్చినారు. మరి నాకెట్లా లాభం వస్తుంది? ఎట్లా? ఈ భూమిని ఏ విధంగా నేను లాభపడాలనో అపారమైనటువంటి చెడ్డ పనులకు జ్ఞానం ఉండే కొండారెడ్డి సలహా ఇస్తే ఇంకొకసారి నేర్చుకుంటా కొండారెడ్డి. నేను ఇప్పుడు నేర్చుకోలేకపోయినా ఈసారికి నేర్చుకుంటా. ఎట్టనో చెప్పు. 23,000 మంది లబ్ధిదారులు ప్రొద్దుటూరులో ఉన్నారు. 23,000 మంది లబ్ధిదారులకు ఇచ్చిన భూమి ప్రొద్దుటూరులో ఉంది. 23,000 మందికి ఇచ్చిన ఇళ్ల పట్టాల యొక్క రిజిస్ట్రేషన్ కాగితాలు మహిళల యొక్క బీరువాలలో ఉన్నాయి. ఎక్కడికి పోతుంది? మోసం ఎక్కడ జరుగుతుంది? ఏమన్నా అర్థం ఉండే మాటలేనా ప్రజలారా వీళ్ళు మాట్లాడే మాటలు? 2, భూమిని కొనుగోలు చేస్తారు. ఒక లబ్ధిదారుని మనం ఇల్లు ఇవ్వాలంటే కనుక ఏ ప్రభుత్వమైనా మొట్టమొదట చేసే పని లబ్ధిదారుని ఎంపిక చేస్తుంది. లబ్ధిదారుని ఎంపిక చేసిన తర్వాత ఏం చేస్తారు? ఎన్ని వేల మంది వచ్చినారు, మనం 1.25 సెంటుతో ఇవ్వాలంటే ఎంత భూమి కావాలని చెప్పి నిర్ణయిస్తారు. అంత భూమిని కొనుగోలు చేసేదానికి రంగం సిద్ధం చేస్తారు. ఇది 2వ స్టెప్. ఇక్కడ రాష్ట్రంలో ఎక్కడైనా ఏ నియోజకవర్గంలో అయినా పేదవారి యొక్క సొంత ఇంటి కలను నిర్మించేదానికోసం భూమిని కొనుగోలు చేయాలంటే గన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు ఒక కమిటీ నిర్ణయిస్తుంది. కమిటీని వేసింది రాష్ట్ర ప్రభుత్వం, అధికారం ఇచ్చింది జీవో ఇచ్చి. ఆ కమిటీలో మెంబర్లు ఎవరంటే గన కమిషనర్ ఉంటాడు, ఎంఆర్ఓ ఉంటాడు, ఆర్డీఓ ఉంటాడు, జాయింట్ కలెక్టర్ ఉంటాడు. ఈ కమిటీకి చైర్మన్ ఎవరు తెలుసునా? జిల్లా కలెక్టర్ చైర్మన్. అంటే తుది నిర్ణయం తీసుకునే అధికారం కలెక్టర్దే. అంటే ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో మీనాపురం దగ్గర భూమి కొనాలన్నా, సోమవారపల్లి గ్రామ పంచాయతీ ఏటవతల కొనాలన్నా, పొట్టిపాటు రోడ్లో కొనాలన్నా, ఎక్కడ కొనాలా, ఎక్కడ కొనకూడదు, ఎక్కడ రోడ్డు కనెక్టివిటీ దగ్గర ఉంది, ఎక్కడ మంచినీళ్ళు ఉన్నాయి, ఎక్కడ ఊరికి దగ్గర ఉంది, ఏ స్థలం అయితే ప్రజలకు బాగుంటుంది, ఇది దూరమా దగ్గరా, ఈ రేటు సరిపోతుందా సరిపోదా, ఈ అంశాలన్నీ ఈ కమిటీ నిర్ణయం తీసుకుంటుంది. తుది నిర్ణయం కలెక్టర్ గారు తీసుకుంటారు. తీసుకున్న తర్వాత ఇదిగో నాకు ఈ చోట భూమి బాగానే ఉంది అని చెప్తే ఎంఆర్ఓలు వీళ్ళు కలెక్టర్ విజిట్కి వస్తాడు. కలెక్టర్ విజిట్కి వచ్చి అన్ని ప్రదేశాలను కలెక్టర్ పర్యవేక్షణ తిరుగుతాడు. తిరిగిన తర్వాత కలెక్టర్కి నచ్చితే గన సంబంధించిన జాయింట్ కలెక్టర్ ద్వారా ఎంఆర్ఓకి చెప్పి ఎవరైతే ప్రొద్దుటూరులో ఈ 3 ప్రదేశాలలో భూములు రైతులు ఇస్తున్నారో ఆ 140 మందో 146 మంది రైతులు ఎవరైతే ఉండారో ఆ 146 మంది రైతులకు నోటీస్ ఇచ్చి ఫలాని పని మీద మిమ్మల్ని ఎంఆర్ఓ ఆఫీస్కి పిలుస్తున్నాము, ఆర్డీఓ గారు వస్తారు, జాయింట్ కలెక్టర్ వస్తారు రాండి అని పిలిస్తే 146 మంది రైతులు అక్కడికి వస్తారు ఎంఆర్ఓ ఆఫీస్కు. అక్కడ సంబంధించిన ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు ఆ రైతులతో మాట్లాడి ఫలాని పేదల ఇళ్ల కోసమని రాష్ట్ర ప్రభుత్వం మీ భూమిని కొనుగోలు చేస్తూ ఉంది, మీ భూమి ధర ఎంతుంది, మంచేం చెడ్డేమని వాళ్ళతో మాట్లాడి వాళ్ళను ఒప్పించుకుంటుంది. ఒప్పించుకున్న తర్వాత ధర ఏ విధంగా నిర్ణయిస్తారంటే ప్రజలారా
రిజిస్ట్రేషన్ వాల్యూ ఎంతైతే ఉందో, అంటే ఉదాహరణకు సోమవారపల్లి గ్రామ పంచాయతీ ఏటవతలు ఉండేది ఒక 10 లక్షలు ఉందనుకున్నాం. ఎంత? 10 లక్షల రూపాయలు. ఈ 10 లక్షల రూపాయలు ఉండేదాన్ని సబ్ రిజిస్టర్ వాల్యూ ప్రకారం 10 లక్షలు ఉంటుంది, కానీ మార్కెట్ వాల్యూ ప్రకారం ఎక్కువ ఉంటుంది. అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుందంటే గన సబ్ రిజిస్టర్ వాల్యూ ప్రకారం ఉండబడిన దానికంటే 150% ఎక్కువ ఇచ్చే అధికారం కలెక్టర్కి ఇచ్చినారు.